హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విశ్వాస్ టీవీ మే శ్రీనివాస్. అనగనగనగా ఓ మేజర్ పంచాయతీలో జరిగినటువంటి యథార్థమైనటువంటి కథ. ఈ యథార్థమైనటువంటి కథలో గత 40 సంవత్సరాల నుంచి ప్రజలు, రైతులు, వ్యాపారస్తులు పడుతున్నటువంటి బాధలు, ఇబ్బందులు, నరకం అంటే ఏంటో ఆ మేజర్ పంచాయతీలో ఉన్న ప్రజలకే తెలిసినంట. కానీ ఎవరో ఎక్కడి నుంచో వచ్చిన ఎమ్మెల్యేలకి, మంత్రులకి, ఎంపీలకి ఆ ప్రజల బాధ ఇప్పటికీ తెలియదంట. చెబితే చంపేస్తానని బెదిరిస్తూ ఉంటారంట ఆ మేజర్ పంచాయతీలోని. ఆ మేజర్ పంచాయతీలోని ఒకటా రెండా, వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే పంతం, చెప్పిందే చేయాలి, చేయకపోతే చంపేస్తానని బెదిరింపులకి పాల్పడతారంట. ఆ మేజర్ పంచాయతీలో జరిగినటువంటి యథార్థమైనటువంటి కథ ఈ గాథ. ఈ యథార్థమైనటువంటి గాథలో అనేకమైనటువంటి విషయాలు విశ్వాస్ టీవీ ఆరా తీసింది. విశ్వాస్ టీవీలో పనిచేసినటువంటి రిపోర్టర్లు మొత్తం అంతా కూడా ప్రతినిధులంతా ఆరా తీస్తున్నారంట. ఒక 5 వరకు విశ్వాస్ టీవీలో పనిచేసినటువంటి రిపోర్టర్లు మొత్తం ఆ నియోజకవర్గంతో పాటు ఆ మండలంలోని జరిగినటువంటి యథార్థమైనటువంటి కథ ఏంటి, ఎట్లా జరిగింది, ఏ విధంగా జరుగుతున్నాయి, మోసాలు అంటే ఏమిటి, డబ్బులు ఎట్లా కొలగొడుతున్నారు, ప్రజలను ఎట్లా భయభ్రాంతులు చేస్తున్నారు, ప్రజలకు తెలియకుండా ఏ విధంగా దోచుకుంటున్నారు, ఏ విధంగా ఆలోచనతోటి ముందుకు వెళ్తున్నారు అని మొత్తం విశ్వాస్ టీవీ ఆరా తీస్తే భయంకరమైనటువంటి నిజాలు ఒక్కొక్కటి బయటకు వచ్చింది. అదేంటో ఆ వివరాలు చెబితే కన్నీళ్ళాగవు. పేద ప్రజలు గుండె చితికిపోయినటువంటి వాస్తవాలు, దాష్టికాలు, ప్రజల్ని మోసం చేసినటువంటి దుర్మార్గాలు ఓ భూబకాసురుడిగా తయారయ్యి 40 సంవత్సరాల నుంచి నరకం ప్రజలకు చూపించి బాగా అంటే ఒక చులకానందం పొందుతున్నాడంట ఆ భూబకాసురుడు. ఆ భూబకాసురుడి కోసం మాట్లాడుకుంటే అంతు చిక్కనటువంటి దాష్టికాలు, అబద్ధాలు, మోసాలు, దుర్మార్గాలు, దోపిడీలు, కబ్జాలు, భూదొంగ చేసినట్టు అరాచకాలు ఒక్కొక్కటి విశ్వాస్ టీవీ ఆరా తీసినప్పుడు భయంకరమైనటువంటి నిజాలు బయటకు వచ్చాయి. అందులో ముఖ్యంగా ఒక బిడ్డ ఉన్నాడంట. అంటే ఆ బిడ్డ తల్లిదండ్రులు ఈ మధ్య కాలంలో చనిపోయారు. అంటే 5 సంవత్సరాలు 6 సంవత్సరాల ముందు చనిపోయారు. చనిపోతే ఆ బిడ్డకి ఎవరు లేరు కదా అని చెప్పి 2000 రూపాయలు చేతిలో పెట్టాడంట. అది కూడా ఎట్లా అంటే, అరే నాన్న నువ్వు రారా, నా ఇంట్లో వచ్చి కూర్చోరా అని చెప్పి 2 ఇడ్లీ పెట్టాడంట. 2 ఇడ్లీ గ్లాస్ మజ్జిగ ఇచ్చాడంట. ఇచ్చి తిన్న తర్వాత అన్నా నమస్తే అన్న, చాలు అన్న అని చెప్పేసి అని, ఒరే వెళ్ళిపోకరా అని చెప్పేసి ఆ భూదొంగ అన్నాడంట. ఏమన్నా అని అంటే, అన్న ఏం లేదురా, నువ్వు చిన్న పని చేయరా అన్నాడంట. అరే నేను పేపర్లు చేస్తాను, పేపర్ల మీద సంతకాలు పెట్టరా అన్నాడంట ఆ భూదొంగ. ఎందుకన్నా అంటే, నీకున్నటువంటి ఒక ఇల్లు ఉంది కదరా, నీకు ఆలనా పాలన ఎవరు లేరు కదరా, నీకు నేను ఉంటాను కదరా అని చెప్పేసి ఆ భూదొంగ ఆ కుర్రోడితో అన్నాడంట. ఆ కుర్రోడు సరే అన్న, ఊర్లో నువ్వు పెద్ద కదన్నా, నువ్వు చెప్పిందే వేదం కదన్నా, నువ్వు చెప్తే ఏదైనా చేస్తానన్నా అని చెప్పేసి బాగా ఆతురతతో సంతకం పెట్టాడంట. పెట్టిన తర్వాత ఆ కుర్రోడు చేతిలో 2000 రూపాయలు పెట్టాడంట. ఆ 2000 రూపాయలు పెట్టిన తర్వాత ఆ కుర్రోడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆడు ఉంటున్న ఇల్లు నాశనం అయిపోయిందంట. అది 50 నుంచి 80 లక్షల రూపాయలు చేస్తుందంట రేటు. అది భూస్థాపితం చేశాడంట. ఇది ఒక యథార్థమైనటువంటి కథ. ఇది ఒక్కటే కాదండోయ్, ఈయన చేసినటువంటి అరాచకాలు చాలా ఉన్నాయి. ఆ భూదొంగ చేసినటువంటి మోసాలు చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే రోజులు గడవండోయ్. అదేంటో ఒక్కసారి చూద్దాం. ఒక మనిషి భూమి ఇంకో మనిషికి అన్నదమ్ముల మధ్య వైరుధ్యం ఉందంట. ఆ వైరుధ్యం ఉన్న టైంలోని ఇద్దరిని పిలుస్తాడంట. అన్నకి తెలియకుండా తమ్ముడిని, తమ్ముడు తెలియకుండా అన్నని పిలుస్తాడంట. పిలిచి అరే తాగరా, మజ్జిగ తీసుకోరా, అన్నం తినరా అని మజ్జిగానం పెడతాడంట. మజ్జిగ తాగమంటాడంట, లేదనుకుంటే టీ తాగమంటాడంట, లేదంటే ఇడ్లీ తినమంటాడంట. తింటారంట. తిన్న తర్వాత ఆడు తమ్ముడికి చెప్తాడంట, అరే ఎందుకురా వాడితో గొడవ, ఎందుకు సగం చేసుకుని హ్యాపీగా ఉన్నానని చెప్పేసి అని తమ్ముడికి చెప్పి, లేదనుకుంటే మనం కొనేసుకుందాంరా అని చెప్పేసి అంటాడంట. అది కాకపోతే అన్నని పిలుస్తాడంట. తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత
తమ్ముడు వచ్చి అన్న వచ్చిన తర్వాత తమ్ముడు వెళ్ళిపోయిన తర్వాత అన్నకి ఏం చెప్తాడంట, అరే ఎందుకురా మీరిద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కదరా, మీరు అలా గొడవపడకండి రా అని చెప్పేసి అని అన్నకు కూడా ఇదే విషయం చెప్తాడంట. చెప్పి ఎందుకురా నేను శుభ్రంగా ఒక రేట్ ఇస్తాను, ఆ రేటు చేయండి రా అంటాడంట. కానీ ఎకరం ₹1,00,00,000 ఉంటే ఆ ఇద్దరు అన్నదమ్ముల్ని గొడవకు దించింది, ఆజ్యం పోసింది, ఆజ్యుడిగా బాధ్యుడిగా వెనక నుంచి నడిపించింది ఆ భూబకాసురుడేనంట. కానీ ఆ భూబకాసురుడు చేసినటువంటి పండంగంలోని ఇద్దరు అన్నదమ్ములు వలలో పడతారు. ఆ పడి నిజమే కదా అని చెప్పేసి అని అన్నకు తెలియకుండా తమ్ముడు తెలియకుండా అన్నకి ఏదో చేయాలంటారు. ఇద్దరిని కలిపి పిలుస్తాడంట. పిలిచి అరే ₹1,00,00,000 భూమి మీకు తెలియదురా, అది అక్కడ 5 లక్షలు ఉందని చెప్పి 3 లక్షలు చేతిలో పెడతాడంట. ₹1,00,00,000 భూమి కొట్టేస్తాడు. అట్లాగా ఆ నియోజకవర్గంలో ఆ మేజర్ పంచాయతీలో జరిగినటువంటి దాష్టికాలు ఒక్కొక్కటి ఇట్లా ఆ భూదంగా చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడంట. దీపం పట్టాల దగ్గర నుంచి అట్లాగే పంచాయతీ నిధుల వరకు, పంచాయతీ నిధుల దగ్గర నుంచి కుక్కల వ్యాఖ్యానికి ఉపయోగించే డబ్బుల వరకు దోచుకున్నటువంటి ఈ దొంగలు, ఈ భూదొంగలు, ఈ భూబకాసురులు చేసినటువంటి పన్నంగాలు ఒక్కొక్కటి ఇవన్నీ అతి త్వరలో అని ప్రజలకు తెలుసు. కానీ ప్రజలు మాతో విశ్వాస్ టీవీతో పంచుకున్నటువంటి మాటలు దారుణమైనటువంటి దాష్టికాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అవన్నీ కూడా బాహ్య ప్రపంచానికి తెలిసేలా ఈ సొసైటీలో ప్రజలు బానిసలు కాదు, రైతు అనేవాడు రాజు అనే నిరూపించడానికి విశ్వాస్ టీవీ కంకణం కట్టుకొని బాహ్య ప్రపంచానికి తెలిసేలా ఈ అబద్ధాలు, మోసాలు, దగ, దుర్మార్గాలు, దోపిడీలు, భూ కబ్జాలు చేసినటువంటి ఈ భయంకరమైనటువంటి ఈ భూబకాసురుడి పైన అన్ని విధాలుగా అతి త్వరలో బయట పెట్టబోతుంది విశ్వాస్ టీవీ. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచింగ్ విశ్వాస్ టీవీ.